అమరావతి నిర్మాణ పనుల ఆలస్యంపై మంత్రి నారాయణ ఆగ్రహం. విద్యార్థులకు నాణ్యమైన విద్య సర్కార్ లక్ష్యమన్న మంత్రి సవిత. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. రాజధాని అమరావతిలో జరుగుతున్న గెజిటెడ్ ఆఫీసర్స్ క్వార్టర్స్ నిర్మాణాలను పరిశీలించిన మంత్రి నారాయణ పనుల ఆలస్యంపై షాపూర్చి పళ్ళొంచి నిర్మాణ సంస్థ ప్రతినిధులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు సకాలంలో చేయకపోతే వెళ్లిపోవాలని అసహనం వ్యక్తం చేశారు. వెంటనే సీఎం చంద్రబాబుతో మాట్లాడాలని మంత్రి ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత అన్నారు. సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లిలోని కేజీవీబీ కాలేజీలో 1,60,00,000 నిధులతో చేపట్టే అదనపు భవన నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ఆ తర్వాత విద్యార్థులకు దుప్పట్లను అందజేసి హాస్టల్ను పరిశీలించారు. కూటమిలో మరోసారి విభేదాలు బగ్గుమన్న ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పై మాజీ మంత్రి బాలినేని ఫైర్ అయ్యారు. ఇన్నాళ్లు తన వల్ల కూటమిలో ఎలాంటి ఇబ్బంది జరగకూడదని ఊరుకున్నాను, కానీ ప్రతిరోజు తనను రెచ్చగొడితే చూస్తూ ఊరుకోబోమన్నాడు. తమపై తప్పుడు ఆరోపణలు చేస్తే దామచర్ల జనార్దన్ బండారం బయటపెడతానంటూ బాలినేని ఫైర్ అయ్యారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలోని ఏపీఓఎస్ఎస్ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగా విద్యార్థి వంశీధర్ పరీక్ష రాయలేని పరిస్థితి ఏర్పడింది. 18,000 ఫీజు చెల్లించి పరీక్షలు రాయడానికి వెళ్లిన అతనికి చేదు అనుభవం ఎదురైంది. హాల్ టికెట్ లో ఫోటో మ్యాచ్ కాలేదంటూ పరీక్ష కేంద్రం నిర్వాహకులు బయటకు పంపించడంతో వంశీధర్ కన్నీరు మున్నీరుగా విలపించాడు. సీఎంఓ ఎక్స్ అఫీషియల్ స్పెషల్ సీఎస్ గా కె విజయానంద్ బాధ్యతలు స్వీకరించారు. 2 రోజుల క్రితం మొన్న పదవి విరమణ చేసిన విజయానంద్ను సీఎం ఎక్స్ అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం నియమించింది. దీంతో సచివాలయంలోని బ్లాక్ 1 ఆయన పదవి బాధ్యతలు స్వీకరించారు. వేట్లపాలెం బాణసంచా పేలుడు ఘటనతో ఏపీ పోలీసులు అలర్ట్ అయ్యారు. పల్నాడు జిల్లాలోని చిలకలూరిపేటలో విస్తృత తనిఖీలు చేశారు. చిలకలూరిపేట జాతీయ రహదారిపై ఉన్న బాణసంచా దుకాణాలు పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేశారు. గోదాముల్లో అనుమతికి మించి అనధికారిక మందుగుండు సామగ్రి ఉన్నట్లు గుర్తించారు. నిబంధనల్ని పాటించని షాపులకు తాళాలు వేశారు. శ్రీకాకుళం నగరంలో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. డీసీసీబీ కాలనీలో ఉన్న అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందం ఇంట్లో సోదాలు చేశారు. జనవరి 8న కంచిలో ఒక హాస్టల్ వార్డెన్ నుండి ₹184,000 లంచంగా తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. బీసీ హాస్టల్లో ఉంటున్న ఒక్కో విద్యార్థి నుంచి ప్రతి నెల ₹5 వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు. రేపు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7:30 గంటల వరకు ఆలయాన్ని మూసివేస్తారు. ఆ తర్వాత ఆలయాన్ని తెరిచి పుణ్యాహవచనం శుద్ధి నిర్వహించి భక్తులకు దర్శనానికి అనుమతిస్తారు. రేపు మధ్యాహ్నం 3:20 నుంచి ప్రారంభమయ్యే చంద్రగ్రహణం సాయంత్రం 6:47 వరకు కొనసాగుతుంది. రేపు చంద్రగ్రహణం సందర్భంగా ఏపీలోని ప్రముఖ దేవాలయాలను మూసివేయనున్నారు. కాకినాడ జిల్లాలోని అన్నవరం సత్యదేవుని ఆలయాన్ని రేపు మూసివేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకి స్వామివారి కళ్యాణం, వ్రతాలు, అభిషేకాలు, హోమాలను పూర్తి చేసి 10 గంటలకు దర్శనాలను నిలిపివేసి ఆలయాన్ని మూసేస్తారు. ఎల్లుండి సంప్రోక్షణ తర్వాత తిరిగి దర్శనాలు ప్రారంభం కానున్నాయి. తిరుమల శ్రీవారిని పలువురు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీపీ విరామ సమయంలో పలువురు సినీ ప్రముఖులు స్వామివారిని దర్శించుకున్నారు. హీరోయిన్ జెనిలియా, హీరో శ్రీ విష్ణు, సందీప్ సరోజ్, డైరెక్టర్ బోయపాటి శ్రీను, క్రికెటర్ వెంకటేష్ శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.